హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్టైల్లో బెండకాయ పచ్చి రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇలా చేయండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ పచ్చి రొయ్యల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 250 గ్రాములు రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి. బెండకాయ ముక్కలు, లేత బెండకాయ ముక్కలు, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో ప్యూరీ 1 కప్పు, చిటికెడు పసుపు, ధనియాల పౌడర్ చిటికెడు, 2 స్పూన్లు కారం, చింతపండు పులుసు, సాల్ట్, గార్నిష్కి కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు 1 కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని రొయ్యలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పౌడర్, 2 చెంచాల కారం, ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ యూస్ చేశానండి. ఇప్పుడు 15 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 15 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుందాం.
ఒకసారి బాగా కలుపుకుంటూ ఇప్పుడు ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా మరిగాక ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇది టేస్ట్ ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి రెడీ అయిపోయిందండి కంప్లీట్గా. ఒకసారి బాగా కలుపుకుంటూ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో నోరూరించే ఆంధ్ర స్టైల్లో బెండకాయ పచ్చి రొయ్యల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.